ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? మేనేజర్ దగ్గర వీడియో తీసుకున్నాక ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను. ఆనంది దాన్ని ఊరు తెలియదు వాడి ఇంకో వైపు నుంచి నరుక్కు రావాలని ప్రయత్నిస్తున్నాను. అసలు ఈ వీడియోలో ఏముంది? ఏదో అయినా సరే ఆ వీడియో మాత్రం ఆనంది చేతికి చిక్కకూడదు. ఏంటి అశ్విన్? చాలా థ్యాంక్స్ ఆనంది. ఎందుకు? అమ్మ వచ్చి అడగగానే ఊరికి వస్తానన్నందుకు. అమ్మ మన ప్రేమకి ఎలాంటి ఆటంకాలు రాకూడదని పూజలు చేయిస్తాను అనగానే ఆనంది రాదమ్మ అలాంటి ప్రోగ్రామ్స్ ఏమీ వద్దు అని చెప్పాను. కానీ నువ్వు వస్తానని చెప్పాను. నువ్వు అలా చెప్పడంతో 4 రోజులుగా బరువెక్కిన నా గుండె దూది పింజలా తేలిక పడింది. నా మీద కోపం ఇప్పటికి పోయిందా? కోపం కాదనంది, బాధ. నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, నీ కష్ట సుఖాలు నాతో పంచుకోవట్లేదనే బాధ. ప్రేమిస్తున్నాను కదా ఆనంది, అందుకే ఆ బాధ. ఆ బాధ నీకు ఉంటుంది, కానీ నువ్వు బయటపడవు, నేను బయటపడుతున్నాను. అందుకే అంటారు మగవాడి కోరికలు ఆకాశం అంత ఎత్తులో ఉంటే ఆడవాళ్ల మనసు పాతాళం అంత లోతులో ఉంటుందని. అవును, నిజమే. నేను పాతాళం అంత లోతుల్లో కూరుకుపోయాను. బయటికి రాలేక, నీతో చెప్పుకోలేక, చివరికి నీ నుంచి దూరంగా ఉండాలి అనే నిర్ణయానికి వచ్చాను. ఏంటన్నది ఏదో ఆలోచిస్తున్నావు? అదే, మీ అమ్మగారు కంపెనీకి వచ్చి మరీ అడిగారు కదా, రానని ఎలా చెప్పగలను? అదేంటానంది కొత్తగా? అత్తయ్యాన్ని ప్రేమగా పిలిచేదాన్ని మీ అమ్మగారు అంటున్నావు. నువ్వు ఇలా అంటుంటే నన్ను మా అమ్మని దూరం పెడుతున్నట్టు అనిపిస్తోంది. నీకు నాకు మధ్య రోజు రోజుకి ప్రేమ పెరగాలే తప్ప తగ్గకూడదు. ఆనంది, ఆనంది, మహేష్ సార్ రేపు ఆ వీడియో. సౌందర్య, వీడియో ఏంటి? మహేష్ సార్ వీడియో రేపు అంటున్నావు, ఏంటది?